న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ. ఎల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం అభయహస్తం 6 గ్యారంటీలను ప్రజలకు చేరే విధంగా చేపట్టనున్న చర్యలు. యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం తండ్రి వర్ధంతి సందర్భంగా రక్తదానం చేసిన కూతురు కుమారుడు. దివ్యాంగులకు 3000 రూపాయల పింఛన్ కానుక అందజేసిన ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నాగిరెడ్డిపేట మండలంలోని నాగిరెడ్డిపేట బేజగం జరుగుతాండా గ్రామాలలోని నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాగిరెడ్డిపేట మండలంలోని ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇళ్లు నిర్మించి ఇస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుందని, మిగతా గ్యారెంటీలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని నాగిరెడ్డిపేట సర్పంచ్ కిచ్చయ్య గారి సునీత, ఎంపీటీసీ మాధవి, బేజుగం తాండా సర్పంచ్ మంగ్లీ హరిలాల్ నాయక్, జెడ్పీటీసీ ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి, ఎంపీపీ దివిటి రాజ్దాస్, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్, మండల ప్రత్యేక అధికారి రఘునాథరావు, తహసీల్దార్ మహేందర్ కుమార్, ఎంపీడీఓ రఘు, ఎంపీఓ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారెడ్డి, రైతు నాయకుడు బొల్లు నరసింహారెడ్డి, బోయిని విఠల్ రామచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఫారూక్, షాహిద్ పాషా, బెస్ సాయిలు, లక్ష్మణ్, ఠాగూర్, ఇమాం, గులాం తదితరులు పాల్గొన్నారు. మరి ప్రత్యేకంగా నాగిరెడ్డిపేటలో మరి నేను కలెక్టర్ గారితో కూడా మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మన కామారెడ్డి కలెక్టర్ గారితో నేను ఎమ్మెల్యేగా మాట్లాడినను, నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, మరి ఇది నాకు కావాలంటే కలెక్టర్ గారు కూడా మనం కూర్చుండి డిసైడ్ చేద్దాం. అది కూడా 15-20 రోజుల్లో మరి పట్టాలు కూడా చేస్తాం. ఈ ప్రాంతానికి ఏది అవసరం ఉన్నా ఈ ప్రభుత్వం కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే రావాల్సిన అవసరం లేదు, మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ, మరి ఎటువంటి అపోహలు ఈ ప్రతిపక్షాలు మీకు కల్పిస్తే మాత్రం అది అపోహ, ఈ పిచ్చితనము, అది వెర్రితనము. ఈ 6 పథకాలు వస్తున్నాయని మీకు భయమవుతుంది. ఎన్నికలను గురించి అని కాదు, ఈ గవర్నమెంట్ రాగానే 48 గంటల్లో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు 48 గంటల్లో 2 పథకాలు ప్రారంభించబడ్డాయి కనుక తప్పకుండా మిగతా 4 పథకాలు కూడా ప్రారంభిస్తామని చెప్తూ ఎల్లారెడ్డి ప్రజలకు మళ్ళొకసారి అందరు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ, మరి ఈ వచ్చే సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందాలని చెప్పి మేము కూడా భగవంతుని ప్రార్థిస్తూ మరి అందరికీ నమస్కారం. కేటీఆర్ మన అంటుంది కదా సార్, కాంగ్రెస్ ఏది ఉందో హామీలు 420 హామీలు అవి అమలు ఈరోజు కేటీఆర్ గారికి నేను మొన్న అసెంబ్లీలో చెప్పిన, మొత్తం టోటల్గా అన్ని డిపార్ట్మెంట్లన్నీ మొత్తం అప్పులు అయిపోయినాయి. సుమారు 6.5 లక్షల అప్పులు చేసింది. ఇవాళ ఇల్లు కట్టిద్దామన్నా కానీ ఇవాళ తడిసి మోపడి భారం అయిపోయి కూర్చున్నది. ఇవి 420 420 కాంగ్రెస్ అంటున్నాడు. మరి ప్రభుత్వం ఏర్పడి సుమారు 26 రోజులు కూడా కాలే, 27 ఇంక నెల కూడా కాలే. మరి అట్లాంటి కేటీఆర్ 10 సంవత్సరాలు చేసి అప్పులు చేసింది కదా, మరి ఆయన 420 మరి కాంగ్రెస్ 420 నేను అడుగుతున్నా. కేటీఆర్ వాళ్ళ ఐఎఫ్ 420 ఆయన 420 మరి కేటీఆర్ 420 లేదా కాంగ్రెస్ 420? మరి ఉన్నాయి మొత్తం అప్పులు చేసి కూర్చున్నావు, అప్పుల కుప్పలాగా తీసినావు. నేను శాసనసభలో మొత్తం డేటాతోని సరిగ్గా చెప్తే ఒక మాట కూడా నోట్లో వెళ్ళలేదు. వాళ్ళు చేసిన అప్పులు ఎన్నో మొత్తం నేను వివరించిన కదా. మరి ఈ పథకాలు చేయాలంటే పైసలు కావాలి, పైసలు అన్నీ ఊడ్చుకుపోయింది కనుక 420 అనేది ఆయన తప్పుడు. ఇలా ప్రజలు నెల రోజులు కూడా ఓపిక లేదు. 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని దురల పాలన చేసిండ్రు. ఇవాళ స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఇవాళ ఇండిపెండెంట్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నది ఇలా తెలంగాణ. ఇలా ప్రజల వద్దకు ఎప్పుడన్నా వీళ్ళ మొఖాలకి ఏ రోజన్నా ఈరోజు ఒక ప్రభుత్వం దిగొచ్చి ఆఫీసర్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ప్రజల దగ్గర అప్లికేషన్ నింపుకున్న
చరిత్ర ఈ తెలంగాణలో ఉందని నేను అడుగుతున్నాను. అమౌంట్ ఏమైనా సైజ్ చేస్తున్నాను అంటే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్, రామ్ సింగ్ నాయక్, తెల్లాపూరి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని 12వ వార్డు 13వ వార్డులోని కొల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అభయహస్తం 6 గ్యారంటీలను ప్రజలకు చేరే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసి మిగిలినవి 100 రోజుల్లో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం కొరకు అధికారులతోటి నివేదిక తయారు చేయబడుతుందన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేక రాక నిరుపేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాగే ఇళ్లు లేని వారికి గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 2500 మరియు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ను, ఇలాంటివన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీ పథకాలను తొందరగానే దశల వారీగా పరిష్కరించబడుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని స్థానిక కొల్లూరు నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మీ ఇల్లుకి సీరియల్ నెంబర్ మిస్ అయితే లేదని చెప్తే మళ్ళీ సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు కోల్పోయినటువంటి తండ్రి ఎస్ శ్రీనివాస్ వర్ధంతి సందర్భంగా కూతురు ఉమా తన కుమారుడు రాఘవ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి టౌన్ ఎస్ఏ యుగంధర్ రెడ్డి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన సమయానికి రక్తం అందకపోవటం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తమ తండ్రి శ్రీనివాస్ కి సరైన సమయానికి రక్తం అందకపోవటం వల్ల ప్రాణాలు కోల్పోయారని, వారి జ్ఞాపకార్థంగా కూతురు ఉమా, కుమారుడు రాఘవ్ రక్తదానం చేశారని తెలిపారు. వీరితో పాటు చాలా మంది ఆమె స్ఫూర్తితో ముందుకొచ్చి కొందరు స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువశక్తి ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలోని ఫౌండేషన్ ఫౌండర్ కె మధు, స్టేట్ ప్రెసిడెంట్ గొబ్బూరు నవీన్, ఫౌండేషన్ చైర్మన్ సాయితేజ్, ఫౌండేషన్ సభ్యులు శివ, వినోద్, అంజీ, కుటుంబ సభ్యులతో పాటు బ్లడ్ డొనేషన్ చేసిన శోభ తదితరులు కూడా పాల్గొన్నారు. రక్తం అంటే సరైన సమయానికి అందాక చనిపోయేటనే ఆమెకు ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిందని తెలిసింది. చాలా గొప్ప నిర్ణయం. అంటే కష్టం వచ్చినప్పుడు కానీ దాని విలువ ఏంటో మనకు తెలియదు. మనం కూడా అందరం ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టం వల్ల సరైన టైంకి బ్లడ్ దొరకక చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మనం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకునే సమాజం కోసం ప్రతి కనీసం ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే మెయిన్ మనం వర్ధంతులు ఉంటాయి, చేరుతుంటాయి. అసలు సందర్భాల్లోనైనా సరే మనం ఇస్తూ మనతో పాటు ఇంకా కొంతమందిని మోటివేట్ చేస్తూ, కొంతమందికి లేనిపోని అపోహలు ఉంటాయి. బ్లడ్ ఇస్తే ఏమైతుంది, వీక్ అవుతామేమో, ఇంకేదైనా అవుతామేమో, అలాంటివి ఏముండవు. చాలా ఆరోగ్యంగా తయారవు. బ్లడ్ ఇవ్వడం అనేది చాలా మంచిది. కాబట్టి అందరం దీన్ని ఎంకరేజ్ చేస్తూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువశక్తి ఫౌండేషన్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నేను మా బాబు ఇద్దరం కలిసి బ్లడ్ డొనేట్ చేసినాము. లాస్ట్ ఇయర్ నేను ఒకదాన్ని ఇచ్చినాను, ఇప్పుడు కొడుకు కూడా వచ్చాడు, నేను ఇస్తాను పెద్దమ్మ అని. తండ్రి సోయినాల
శ్రీనివాస్ పద్ధతి సందర్భంగా ఉమాక అని చెప్పేసి ప్రతి సంవత్సరం పద్ధతి సందర్భంగా నిర్వహించిన శక్తి యువశక్తి ఫౌండేషన్ వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జిఎల్ఎన్ఆర్ హై స్కూల్లోని దివ్యాంగులకు 3,000 రూపాయల పింఛన్ కానుక 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాప్స్ ను కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలోని బుచ్చి మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీద దృష్టి పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇస్తా ఉన్నాం. దాదాపు మన మండలంలో 750 ట్యాబ్స్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. దీని విషయం మీద ఈ పిల్లలకి ట్యాబ్స్ ఇస్తున్నారంట, పిల్లలు చెడిపోతున్నారంట ఈ ట్యాబ్స్ చూసి. ఎవరు మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూంలో టిష్యూ పేపర్స్, ఈనాడు ఆంధ్రజ్యోతి అదే పనిగా రాశారు, ఫ్రంట్ పేజీల్లో రాశారు, ఏబిఎన్లో చూపించారు, ఈనాడులో చూపించారు. అంటే రామోజీరావు గారి పిల్లలు మాత్రము స్మార్ట్ ఫోన్లు వాడాలి, ల్యాప్టాప్లు వాడాలి, ట్యాబులు వాడచ్చు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంట్లో పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్స్ వాడచ్చు. చంద్రబాబు నాయుడు ఇంట్లో వాడచ్చు. అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నాడు. 4 భార్యలకి పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, స్మార్ట్ ఫోన్లు వాడచ్చు, ల్యాప్టాప్లు వాడచ్చు, ట్యాబులు వాడచ్చు. పేద కుటుంబాలకు సంబంధించిన పసిబిడ్డలు మాత్రం ఇవేవి వాడకూడదు. ఇవి వాడితే చెడిపోతున్నారంట, లేనిపోనివన్నీ నేర్చుకుంటున్నారంట. విషపు ప్రచారం. అంటే పసిబిడ్డల మనసుల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారేమో, మా మామయ్య జగన్ అని చెప్పుకుంటారేమో అనే భయం వీళ్ళకు పట్టుకునింది. ఎందుకు చెడిపోతారు? ఇంగ్లీష్ మీడియం చదవకూడదు పేద పిల్లలు, ట్యాబ్స్ ఇవ్వకూడదు, ల్యాప్టాప్స్ వాడకూడదు, స్మార్ట్ ఫోన్స్ వాడకూడదు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మాత్రమే వాడాలి. My name is Sanjana. I am studying 8th class in BPZP Girls High School. We are glad here to express some words about Sri Jagan Mohan Reddy sir and his schemes. Like Amavadi, Jagananna Vidya Kanuka, Jagananna Suraksha and Navaratnalu and Nadu Nedu program. Jagananna Gaurumudda and Jagananna Gaurumudda. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని నిన్న త్రిశక్తి ఆలయంని అడ్డంగా గోడ నిర్మాణం చేశారని మెట్పల్లి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నటువంటి త్రిశక్తి ఆలయ సభ్యులు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. గత 4 సంవత్సరాల క్రితమే మన మున్సిపల్ గత పాలకవర్గం సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని మెట్పల్లిలో ఉన్న కుల సంఘ పెద్దలు పాలకవర్గ సభ్యుల మధ్య ఒప్పందం కుదుర్చుకుని త్రిశక్తి ఆలయానికి 120 గజాలు అవసరం ఉందని చెన్నకేశవనాథ స్వామి గుడికి సంబంధించి భూమిని తీసుకుని వచ్చి వారు ఈ ఒప్పందం చేసుకున్నారు. 1వ ఒప్పందం తూర్పు దిక్కున ద్వారం ఏర్పాటు చేయమని చెప్పినారు. 2వ ఒప్పందం త్రిశక్తి ఆలయం ముందర మేమే గోడ నిర్మాణం చేస్తామని చెప్పి 35 గజాల బేట్ తోటి 3 ఫీట్ల ఎత్తుతో చిన్న గోడ కూడా త్రిశక్తి ఆలయం వారు నిర్మాణం కూడా చేశారు. ఇక తర్వాతని వారు అమ్మవారి ఆలయానికి ధ్వజస్తంభాన్ని నిర్మాణం చేసుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి చెప్పిన త్రిశక్తి ఆలయం వారు గోడ నిర్మాణం చేయటం లేదు. ఇక దాంట్లో భాగంగానే మొన్న రాత్రి చెన్నకేశవనాథ స్వామి సేవకులుగా, చెన్నకేశవనాథ స్వామి ఆశలు కాపాడే భక్తులుగా గోడ నిర్మాణం చేయటం జరిగింది. ఇది మెట్పల్లి ప్రజలు తెలుసుకోవాల్సిన సత్యమని, తప్పుడు ప్రచారం చేసే వారి మాటలు నమ్మొద్దని మేము చెన్నకేశవనాథ స్వామి సేవకులుగా మెట్పల్లి ప్రజలను వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని గోరుమంతల సురేందర్, పొట్ట ప్రేమ్, గోరుమంతల మారుతి, పొట్ట రాజేందర్, గద్దల బాలరాజు, పరసు శ్రీనివాస్ ఆలయ భక్తులు పాల్గొన్నారు. మెట్పల్లి ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుతున్నాం. గత 2013 నుంచి చెన్నకేశవనాథ స్వామి కోసం ఇందిరానగర్లో ఉన్న గోరుమంతల మారుతి కానీ, బాలరాజు కానీ, ప్రేమ్ కానీ, రాజేందర్ కానీ ఎంతో మా యూత్ ఉంది ఇందిరానగర్
అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, తెనుగు వాళ్ళు అందరూ ఈ దేవాలయం కోసం పాటుపడ్డవారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడైతే ఇక్కడ ఎవరం ఉన్నామో గత 10 సంవత్సరాల నుంచి, అంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఈ దేవాలయం కోసం పోరాడుతున్నాం. ఎందుకంటే మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే పేదలకు ఏదైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం కొద్దీ పనిచేస్తున్నాం. ఒక్క చిన్న సంఘటన జరగకుండా ఇక్కడ పనిచేస్తే దీన్ని ప్రతి ఒక్కళ్ళు అడ్డుకోవడమే. ఇవాళ దీనికోసం ఊరి మీద తీర్మానాలు చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంత ఇదే. కళ్యాణ మండపం కడదామని మన ఊర్లో ఉన్న 33 సంఘాలు వచ్చి ఇక్కడ తీర్మానం చేసినాయి. మహిళా సంఘాలు వచ్చినాయి. అందరికి ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చి రమ్మా, నేను ఇక్కడ కళ్యాణ మండపం కడతా, మీ అందరు పేదోళ్ళు ఉన్నారు ఈ ఏరియాలో, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అన్నారు. దాంట్లో ఎప్పుడు ఈ మధ్యన ఒక 3-4 సంవత్సరాల క్రితం కట్టుకున్న గుడి కోసం ఇంత ఆరాటం చేస్తున్నారు. దాంట్లో మాది ఎలాంటి తప్పు లేదు. వాళ్లకు చెన్నకేశవ గుడి దేవస్థలమే 120 గజాలు ఇవ్వడం జరిగింది. దాని తీర్మానం కూడా ఎమ్మెల్యే గారితోని గత ఏవైతే మున్సిపల్ కమిషనర్ ఉన్నాడో సహదేవ్, ఉమర్ అని వాళ్ళందరూ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో తీర్మానం జరిగింది. అందరు ఒప్పందం జరిగింది. వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ రేపటి నుంచి వాళ్ళు ఇటు రారు, ఈ దేవాలయం సార్ రారు, తూర్పు ఫేస్టింగ్ వీళ్ళకి అవసరం లేదు, మేము ఏదైతే ఉన్నదో మీరు ఇచ్చేది మేము అక్కడి నుంచి వెళ్తాం, తూర్పు ఫేసింగ్ మాకు అవసరం లేదని 120 గజాలు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేము వాళ్ళని డిస్టర్బ్ చేయలేం. వారే ఆ గోడ నిర్మించిండ్రు. కింద గోడ కట్టిస్తామని కూడా అక్కడ ఆ రోజు బేసిమెంట్ కట్టి అందరి ముంగట ఏదైతే కౌన్సిలర్లు ఉన్నారో, ఊరు కుల పెద్దలు ఉన్నారో వాళ్ళందరి ముంగట వచ్చి మేము బేటు కట్టిస్తాం, పరారు గోడ కట్టిస్తాం, మీరు ఎంతో ఇచ్చారని మమ్మల్ని కొబ్బరికాయ కొట్టమన్నా మేము కొట్టలేము. దామరగిద్ద మండలం కంసాన్పల్లి బస్సు వసతి కోసం కంసాన్పల్లి గ్రామ ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులను చూడలేక దామరగిద్ద మండలం యువజన అధ్యక్షులు శ్రీను ఎమ్మెల్యే పర్ణికారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మా గ్రామానికి బస్సును సమయపాలన పాటించాలని, ప్రతిరోజు కూడా గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా డిపో మేనేజర్ తోటి మాట్లాడి సమయానికి బస్సు నడపాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డిని వారు కోరారు. ఈ కార్యక్రమంలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుదర్శన్ గౌడ్, గణేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కంసన్పల్లి డైరెక్ట్ ఉండే అట్లనే కావాలి. మధ్యలో మార్నింగ్ 7కి ఈవినింగ్ నైట్ 7కి ఒకటి వస్తుంది సార్. 5 సార్లు వస్తుండే అంటే ఇంతకు ముందు ప్రతిసారి 5 టైమ్స్ వస్తుంది. ఒకసారి డైరెక్ట్ మద్దూరుకి వస్తుంది, మద్దూరు పోయి వస్తుంది మన విలేజ్ నుంచి. 2 టైమ్స్ వస్తున్నాయి. అంటే మార్నింగ్ 7కి వస్తుంది, నైట్ 7కి వస్తుంది. ఏంటి మరి భూములు బస్సా మార్నింగ్ 7కి వస్తుంది, మళ్ళీ నైట్ 7కి. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పట్టణంలో గల త్రిశక్తి దేవాలయం తూర్పు ద్వారానికి అడ్డుగా రాత్రికి రాత్రి గోడను నిర్మించారని, త్రిశక్తి ఆలయానికి వచ్చే భక్తులకు దారి ఇవ్వాలని కోరగా రాత్రికి రాత్రి గోడను నిర్మించారని, ఈ స్థలం దొర ఊరు మీద ఇచ్చారని, ఇది అన్ని కులాలకు చెందిన స్థలమని అన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుడికి అడ్డుగా ఉన్న గోడను తొలగించి విచారణ చేపట్టారని త్రిశక్తి దేవాలయ కమిటీ చైర్మన్ ద్యావనపల్లి రాజారాం అన్నారు. దేవాలయం ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలం అన్ని దేవాలయాలకు సంబంధించిందని, ఎమ్మెల్యే, ఊరి పెద్ద మనుషులు, పోలీసుల చొరవ తీసుకుని ఇలాంటివి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు. ఆ యొక్క జాగాను వారు ఉంచడం జరిగింది. కాబట్టి అనుకోకుండా మేము ఇక్కడ త్రిశక్తి దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. త్రిశక్తి దేవాలయం ముంగటనే ఈ యొక్క స్థలం కూడా ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడికి వెళ్ళి 2 నార్త్ ఈస్ట్ 2 గేట్లకి వెళ్ళి భక్తులు కూడా నడుస్తున్నారు. అంత సామరస్యంగా నడుస్తున్నది. అన్ని రకాలుగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్నది. మంచి వాతావరణం నడుస్తున్నది. అక్కడ ఇంద్రసేన వాళ్ళు కూడా వినాయక నవరాత్రులు చేస్తారు, ఘనంగా అన్నదాన కార్యక్రమం చేస్తారు. అలాగే మేము కూడా త్రిశక్తి దేవాలయం తరపున దేవి నవరాత్రులు అయినప్పుడు మేము కూడా అన్నదానం చేస్తాము. మంచిగా 9 రోజులు దాండియా ప్రోగ్రాం నడుస్తుంది, ఘనంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతి అప్పుడు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు ఇక్కడనే. మంచిగా ఆ ముగ్గుల పోటీ కూడా పెద్ద ఎత్తున మన బజరంగ దళ వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు చేసిపోతున్నారు. అది కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నది. చెన్నకేశవ స్వామి టెంపుల్కు సంబంధించినవి కూడా ఎవ్రీ ఇయర్ అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అవి కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి అప్పుడు వాళ్ళు దుకాణాలు నిర్మిస్తామని అంటే ఎమ్మెల్యే గారితో, సార్ ఇట్లా చేస్తే ఇక్కడ దుకాణం నిర్మిస్తే రేపు ఈ యొక్క కళ పోతుంది, ప్లేస్ ఓపెన్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి వారికి మేము చెప్పడం జరిగింది.
చెబితే అప్పుడు వారు కొద్ది రోజులు ఆ యొక్క పనిని వారు ఆపించినారు. ఆపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెన్నకేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి ఏదైనా దేవాలయానికి ఆదాయం ఉంటుందని ఎమ్మెల్యే గారికి బాగా ప్రెషర్ చేస్తే వారు మమ్మల్ని అందరినీ మమ్మల్ని పిలుచుకొని, సరే ఎందుకు వట్టిగా ఒక 5 దుకాణాలు ఇట్లా కడతారు, మనకు అమ్మవారి టెంపుల్కి పోవడానికి వే ఉంటుంది కాబట్టి దీనికి ఏదైనా ఆదాయం కూడా దేవాలయానికి అవుతుంది కాబట్టి ఒప్పుకోరి, ఎందుకు వాటిగా కాంట్రవర్సీ ఎందుకు, గొడవలు ఎందుకు, అటు ఎందుకు పోవడానికి వే ఉంటున్నది కదా అమ్మవారి టెంపుల్కు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. చెప్పి అట్లా మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్ళి ఒక రోడ్డు, ఇది చింతచెట్టు కాడికి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒక రోడ్ ఇటు వేస్తామని చెప్పిండ్రు. ఇట్లా ఇక్కడికి వెళ్ళి ఒక రోడ్ ఉంటుంది, ఇట్లా సీదా వే ఉంటుంది, తర్వాత గేట్ పెడదామని చెప్పిండ్రు ముంగట, అన్ని దేవాలయాలకు వనికొస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏంటంటే వెనుక వాళ్ళు ఒక కళ్యాణ మండపం నిర్మిస్తామని చెప్పానంటే, సార్ మరి కళ్యాణ మండపం నిర్మిస్తే ఇప్పుడు ఏవైతే మనం కార్యక్రమాలు చేస్తున్నామో కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది అని చెప్పానంటే, ఈ యొక్క దుకాణాలు అయితే కడుతున్నాం కదా, ఈ దుకాణాలతో మనకు ఆదాయం టెంపుల్కి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి నిర్మాణాలు చేయకుండా ఇప్పుడు ఈ దేవాలయాలకు వచ్చిన వాళ్ళకి అన్నిటికీ పనిచేస్తుంది అన్ని కార్యక్రమాలకు అని చెప్పి వారు అప్పుడు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము కూడా ఒప్పుకున్నాం. తర్వాత నిర్మాణం అయింది, మన షాపులు నిర్మాణం కావడం జరిగింది. అయిన తర్వాత యథావిధిగా మంచిగా నడిచేటప్పుడు ఇప్పుడు అనుకోకుండా వాళ్ళు గోడ పెట్టడం జరిగింది. మాకు ఎలాంటిది అభ్యంతరం లేదు. ఇది నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడనే ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉన్నారు. ఈ మాట జరిగిందా లేదా అన్నది కుల సంఘాల పెద్ద మనుషులందరూ కూడా మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఇది వాస్తవమా కాదా, మరి అన్నారా అని లేదన్నది మీరు కనుక్కొని వారు ఏ రకంగా మాట్లాడినో అన్నది చెప్పి, ఏ రకంగా మాట్లాడితే ఆ రకంగా మీరు ఏది చెప్పినా కానీ మేము వినడానికి సిద్ధము. మాకు ఊరి మీద ఏదైతే దొరగారు వదిలిపెట్టిన స్థలం ఉన్నదో దాని మీద ఊర్లో ఉన్న పెద్ద మనుషులకు అందరికీ, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు హక్కు ఉంటుంది. అందరు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా మేము అన్నిటికీ సిద్ధమే. అందరు కలిసి కళ్యాణ మండపం కడతామనన్నా సిద్ధమే. మేము కోరుకునేది ఒకటే, ఇక్కడికి వెళ్ళి అమ్మవారి టెంపుల్కు పోవడానికి స్థలం అన్నం తప్పితే అందులో మేము ఆ దేవాలయం సంబంధించిన జాగాల చిన్న కన్స్ట్రక్షన్ కూడా కానీ ఏది కూడా మేము చేస్తలేము. కాబట్టి మీరు కావాలంటే పెద్ద మనుషులు అందరూ వచ్చి కూడా అక్కడ చూడొచ్చు. ఒక వే అనేది ఉండాలని చెప్పని అన్నాం తప్పితే మేము వేరే కన్స్ట్రక్షన్ ఏం చేస్తలేము. కాబట్టి పెద్ద మనుషులు అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి మేము అది ఏ రకంగా నిర్మాణం చేసినాం, ఏ రకంగా నడిపిస్తున్నాం మందిరం అని అనేది. కాబట్టి మీరు అందరు గమనించి మీరందరు పెద్ద మనుషులందరూ ఏ రకంగా చెప్తే ఆ రకంగా మేము ఉంటామని తెలియజేస్తున్నాము. ఎలాంటి గొడవలు అనేటివి మాకు అవసరం లేదు. అందరు ఊరి మీద ఉన్న పెద్ద మనుషులందరూ ఏ రకంగా చెప్తే మేము ఆ రకంగా వింటాం తప్పితే అభివృద్ధికి అనే దానికి దేనికి కూడా మేము అడ్డురామని తెలియజేస్తున్నాము. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని విఆర్ఎం గార్డెన్స్ లోని ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే మాట్లాడుతూ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలోని అధికారంలో లేదని ఎవరూ అధైర్యపడొద్దని, తాను అన్ని విధాలుగా కూడా ఆదుకుంటానని, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అండగా నిలబడతానని అన్నారు. నియోజకవర్గం ప్రజల గొంతు అసెంబ్లీలో వినిపిస్తానని, ప్రజల తరపున ఎల్లప్పుడూ కూడా పోరాడతానని, కేసీఆర్ కి ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుంచిందన్నారు. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఈసారి రాలేకపోయిందన్నారు. రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్, మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నా కార్యకర్తలే నా బలం, కార్యకర్త లేనిదే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదన్నారు. బీజేపీ నినాదం జై మోడీ, కాంగ్రెస్ నినాదం జై సోనియమ్మ, కానీ మన గళం జై తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని వారితో పాటు కోరుట్ల నియోజకవర్గంలోని అన్ని మండల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, అలాగే కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, యూత్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రెస్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ వేరుగా భావించగా ఒక కుటుంబ సభ్యులుగా, ఒక కుటుంబంగా దాదాపు 25 ఏళ్ళ అనుభవం మీకు 40 సంవత్సరాలు రాజకీయంలోకి వచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాం. కుటుంబ సభ్యులందరిపైన ప్రభుత్వం ఉన్నా లేకున్నా, అధికారులు ఏదైనా ఉన్నా లేకున్నా, ప్రజల ఉన్నాం, ప్రజలు కాపాడుకున్నాం, మీ కష్టంగా పెట్టుకుంటున్నాం, దేనికి భయపడలేదు. ఇప్పుడు కూడా అధికారులు ఎక్కడ కూడా రాజకీయంలో ఎవరు లేదు. రాష్ట్రాలు 15 లక్షల భయప్రాంతం చేయాలి.
చెప్తే పోయడానికి సిద్ధంగా ఎవరు లేదు. నేను ఉన్నాను కాదు, నీ ప్రాణాలు కాపాడుకుంటా, నీ కష్టసుఖాలు పంపుకుంటా, సందేహుడు పార్టీ అధ్యక్షుడుగా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా మీకున్న నమ్మకంతో ఎప్పుడు మీరు ప్రకటిస్తున్నా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అందరికీ హామీస్తున్నా. ఎప్పుడు కూడా ఇంతకుముందే ఆ బిడ్డలు చెప్పిన ఆశలు చాలా లేదు. పవర్ ఉన్నా లేకున్నా పదవి న్యాయకు పోరాటం ఉంటారు. అధికారం ఉన్నా లేకున్నా బయటపడాల్సిన లేదు. ఎవరైనా చేస్తాం తప్పకుండా చేయడం కావాల్సిన అవసరం లేదు. ఎదుర్కొంటాం. మన ఇల్లు ఉంటే 100 ఇల్లు వాళ్ళ కష్టంగా ఆ విధంగా కదా ఆ విధంగా నడుపుతాం. ఆ విధంగా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎప్పుడు ఎవరైనా నేను ఉంటాం చెప్పినా కూడా ఈనాడు చెప్తున్నాం, రేపు చూపిస్తాం, అందుబాటులో ఉంటాం. దాదాపు 2 రోజులుగా చెప్పి అందరూ కూడా చిన్నగా సాఫ్ట్వేర్ పరిచయాల సాఫ్ట్వేర్ ఎక్కువ ఫోన్ మాట్లాడలేదు కూడా తక్కువ మాట్లాడుతున్నా కానీ ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. నేనున్నా సదయంగా ఎవరు చదివేవాడు ఎవరున్నా ఒక ఫోన్ చేసి మాట్లాడేందుకు అందుబాటులో కష్టాలు ఆలోచన ఆగం కావాల్సిన అవసరం లేదు. వారు ఎన్నో భయపడాలని చెప్తారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎదుర్కొన్నా పోతబడి ఉన్నది. లేదా వ్యాపారానికి అడ్డం పెట్టుకోవచ్చు, లేదా చీకటి వ్యాపారానికి అడ్డం పెట్టుకోవచ్చు. కానీ నేటి వ్యాపారం అవకాశం అడ్డం పెట్టే ప్రసక్తి లేదు. అటువంటి చూద్దాం కొద్ది రోజులు వాళ్ళు ఏదైనా చీకటి వ్యాపారం మనం పోయి కూర్చున్నామాట. నీ వ్యాపారం కూర్చున్నాం అధికారులు కానీ ఎవరైనా కానీ అధికారులకు వెలుగుబాటు లేదా అయ్యో అయిపోయింది పోలీసులు కూడా మనం పట్టించుకోవచ్చు, ఎంఆర్ఆర్స్ కూడా మనం పట్టించుకోవచ్చు అనే ఆలోచన తీసేసారు. పోలీస్ స్టేషన్లో కానీ కొట్లాగా పోరాటం చేసుకున్న పోలీస్ స్టేషన్లో నాలుగు ఫ్లాగ్స్ రోడ్డు వేస్తూ ధర్నా చేసిన అక్కడ లేకపోతే ఎన్నెలా ఒక సింగల్ లేకపోతే పోయి పోలీసులు రాత్రి కూర్చున్నా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టు పరిధిలోని డి జోన్ భూముల పంటల సాగు కోసం ప్రజా ప్రతినిధులు అధికారులతోటి కలిసి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రస్తుత రబీ సీజన్లోని ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని డి జోన్ భూముల పంటల సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నట్లుగా 15 రోజుల పాటు నీటిని విడుదల చేసి 10 రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేయటం జరుగుతుందని అన్నారు. రైతులు నీటిని వృధా చేయకుండా పంటల సాగు కోసం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం విలేకరులతోటి మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు 100 సంవత్సరాల క్రితం నిర్మించిందని దీని అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎవరు కూడా కృషి చేయలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోని పర్యాటక శాఖ మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయించి ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా అభివృద్ధిని చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలోని పోచారం సర్పంచ్ విజితా శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ దివిటి రాజ్దాస్, జెడ్పీటీసీ ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి, తాండూరు సొసైటీ చైర్మన్ ఆకిడి రంగారెడ్డి, అలాగే ఆకిడి గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు విఠల్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, నాయకుడు బొల్లు నరసింహారెడ్డి, లక్ష్మణ్ ఠాగూర్, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్వభూతానాం కారణోపావే నమః గంధనుపామి కుంకుమానుపామి స్నానాభినుపామి యోపాం పుష్పం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు శుభదినం. కొత్త సంవత్సరంలో ఎలక్షన్లు అయిన తర్వాత మొట్టమొదటిగా ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత నా చేతుల మీద ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా భగవంతుని దయ వల్ల, ఎల్లారెడ్డి ప్రజల దయ వల్ల ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నీళ్లు వదలడం జరిగింది. ఇది మరి మా అధికారులు కూడా అందరినీ కూడా ప్రశంసిస్తూ మరి రైతుల గురించి వాళ్ళు కొన్ని మీటింగ్స్ పెట్టుకొని ప్రిపరేట్ చేసుకొని ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. మరి దీంట్లో 4 వెట్టింగ్స్ అంటే 4 సార్లు 4 వెట్టింగ్స్ జరుగుతాయి. దీనిలో పీ జోన్ ప్రకారం అధికారులు చెప్పిన ప్రకారం 15 రోజులు దీని ఇరిగేషన్ చిచ్చాల్సి ఉంటుంది, 10 days ఆఫ్ ఉంటుంది. ఇది ఏప్రిల్ 10th వరకు జరుగుతుందని చెప్పి నాకు అధికారులు వివరించడం జరిగింది. మరి ఇంత మంచి పక్క ప్రణాళికలతో
మరి లాస్ట్ ఆయకట్టు వరకు కూడా లాస్ట్ ఆయకట్టు వరకు కూడా తిమ్మారెడ్డి వరకు కూడా ఇది వాటర్ పోవాలి. మరి ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం పేద ప్రజలు, చిన్న రైతులతో కూడుకున్నది. ఈరోజు నీళ్ళు వస్తేనే పంట పండే పరిస్థితి, పంట పండితేనే 2 చేతులు నోట్ల పోయే పరిస్థితి. ఈ ప్రాంతం అంతా జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామంలోని జన్నారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలోని అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపూర్, తాళపేట, మామిడిపల్లి, దండేపల్లి గ్రామాలకు చెందిన అయ్యప్ప దీక్షాదారులు స్వామివారికి ప్రార్థనలు నిర్వహించి అయ్యప్ప నామస్మరణ అనంతరం సహపంక్తి భిక్ష చేశారు. ఈ సందర్భంగా భిక్ష నిర్వాహకులు నిజాముద్దీన్ మాట్లాడుతూ మానవులంతా ఒక్కటేనని, సర్వ మతాలు సమానమేననే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస స్వామి, జెడ్పీటీసీ గడ్డం నాగరాణి, త్రిమూర్తి స్వామి, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ. ఎల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం. అభయహస్తం 6 గ్యారంటీలను ప్రజలకు చేరే విధంగా చేపట్టనున్న చర్యలు. యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం. తండ్రి వర్ధంతి సందర్భంగా రక్తదానం చేసిన కూతురు, కుమారుడు. దివ్యాంగులకు 3000 రూపాయల పింఛన్ కానుక అందజేసిన ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.